బ్రెయిన్ రాట్. మీరు రోజంతా మొబైల్ కు అతుక్కుపోయి రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా, ఫేస్బుక్ లలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ వీడియో పర్టికులర్ గా మీ గురించి మాత్రమే. డే మొత్తం కూర్చుని మొబైల్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కానీ బ్రెయిన్ రాట్ అనే ఒక పాండమిక్ ని ఎదుర్కొంటున్నామనే విషయం మీకు తెలుసా? ఈ ప్రాబ్లం మన కంటి ముందు కనిపిస్తున్న పిల్లల బ్రెయిన్ ని మార్చేస్తుంది. ఈ డిజిటల్ కాలంలో సరదాగా మొదలైన ఈ స్క్రీన్ టైం ఏకాగ్రతని, జ్ఞాపక శక్తిని మనకు తెలియకుండానే నాశనం చేస్తుంది. బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఈ పదం ఇంత పాపులర్ ఎలా అయ్యింది? ఆక్స్ఫర్డ్ వాళ్ళు 2024కి దీన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఎందుకు ఎంపిక చేశారు? బ్రెయిన్ రాట్ కు ఎవరు ఎక్కువగా గురి అయ్యే అవకాశం ఉంది? బ్రెయిన్ రాట్ కు ప్రధాన కారణాలు ఏంటి? ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఇది మీరు ఎలాంటి శ్రమ లేకుండా చేయొచ్చు, కానీ ఇది నాకు నా టీం కష్టానికి ఫలితాన్ని ఇస్తాయి. అందుకని మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి 150 లైక్స్ చేయండి. రోజంతా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా, ఫేస్బుక్ లలో స్క్రోల్ చేస్తూ ఉన్న తరువాత కాసేపటికి బ్రెయిన్ అలసిపోయి బద్ధకంగా ఉంటే మీరు డెఫినెట్ గా బ్రెయిన్ రాట్ అనే దయ్యాన్ని డీప్ హగ్ చేసుకుని దాన్ని ప్రేమగా పోషిస్తున్నారా అనే విషయం మీకు కూడా తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే మీ మెదడు షార్ప్ గా పనిచేయడం మానేస్తుంది. విషయాలు మర్చిపోవడం, దేని మీద దృష్టి పెట్టలేకపోవడం, ఎప్పుడూ కాస్త అయోమయంగా ఉండడం లేదా తెలివి తక్కువగా అనిపించడం జరుగుతుంది. ఈ రోజుల్లో 2 సంవత్సరాల పిల్లల నుంచి ఆఫీసుకు వెళ్లే వాళ్ళ దాకా ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. ఫోన్ చూడడం ఆపండి అని అమ్మా నాన్నలు ఎంత అరిచినా ఎవ్వరూ మారడం లేదు. దీనివల్ల మతిమరుపు రావడం, చదువుల మీద ఇంట్రెస్ట్ పోవడం, ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండడం లాంటి సమస్యలు కామన్ అయిపోయాయి. బ్రెయిన్ రాట్ అని యువత జోకులు, మీమ్స్ షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. బ్రదర్, బ్రెయిన్ రాట్ అయిపోయింది, రోజంతా స్క్రోల్ చేసా, ఏది గుర్తుంచుకోలేకపోతున్నా అని ట్రెండ్ చేస్తున్నారు. దీని సీరియస్నెస్ ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి అందరూ మాట్లాడుకోవడంతో ఆక్స్ఫర్డ్ వాళ్ళు సోషల్ మీడియాలో, రోజువారీ మాటల్లో, న్యూస్ ఆర్టికల్స్ లో, చివరికి పరిశోధకులు కూడా దీని గురించి చర్చించడం గమనించారు. ఆక్స్ఫర్డ్ వాళ్ళు వర్డ్ ఆఫ్ ద ఇయర్ ను పిక్ చేసింది అందరూ మాట్లాడుకున్నందుకే. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని చూపించడానికి. 2024లో ఎక్కడ చూసినా బ్రెయిన్ రాట్ గురించి ఉంది. ఇది ప్రజలు, ముఖ్యంగా యువత తల్లిదండ్రులు చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు. స్క్రీన్ ఎడిక్షన్ గురించి బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు జెన్జీ, జెన్ ఆల్ఫా బ్రెయిన్ రాట్ ప్రమాదంలో ఎక్కువగా ఉన్నారు. అంటే పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్, అబ్బాయిలు, అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. బేసికలీ 1995 తర్వాత పుట్టిన పిల్లలంతా ఈ మహమ్మారి ప్రేమలో పడుతున్నారు. చిన్నప్పటి నుంచి వీళ్ళ జీవితం అంతా ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ మీదే. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొత్తం స్క్రీన్లే. రీల్స్ స్క్రోల్ చేస్తూనో, వీడియోలు వరుసగా చూస్తూనో, లేదంటే ఆన్లైన్ లో చాటింగ్ చేస్తూనో పెరుగుతూ వస్తున్నారు. పిల్లలు సరిగ్గా రాయడం నేర్చుకోకముందే మొబైల్స్ వాడడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి నిజమైన సరదా అంటే ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్ షార్ట్స్ చూడడం, లేదా నాన్ స్టాప్ గా గేమ్లు ఆడటం. మన పెద్దవాళ్ళు అంటే అమ్మా నాన్నలు, మామయ్యలు, అత్తయ్యలు చాలా మంది బయట ఆడుకుంటూనో, స్నేహితులతో తిరుగుతూనో పెరిగారు కదా. అందుకని వాళ్ళ అలవాట్లు వేరే. వాళ్ళు అంత తొందరగా ఫోన్లకు అతుక్కుపోరు. బడి పిల్లలు లేదా కాలేజీ స్టూడెంట్స్ 6 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ టైమే ఫోన్ లో బతికేస్తున్నారు. అది కేవలం టైం పాస్ కోసమే, చదువుల కోసం కాదు. ఫోన్, నెట్ వాడడం చాలా చిన్న వయసు నుంచి మొదలవుతుంది. అందుకే వాళ్ళ మెదడుకు అస్సలు రెస్ట్ దొరకడం లేదు. రీసెర్చర్లు చెబుతున్నది ఏంటంటే ఇప్పటి చిన్న పిల్లలు చాలా ఫాస్ట్ గా మర్చిపోతున్నారు. ఇప్పుడు కామన్ అయిపోయిన సమస్యలు యాంగ్జైటీ, త్వరగా మర్చిపోవడం, బ్రెయిన్ ఫాగ్ లేదా సాడ్నెస్, నిరాశగా ఉండడం, ఇవన్నీ నాన్ స్టాప్ డిజిటల్ కంటెంట్ వల్లే వస్తున్నాయి. ఏదైనా సరే ఇప్పుడంటే ఇప్పుడే కావాలి, లేకపోతే అన్నం తినను, చచ్చిపోతా అనే స్టేజ్ కి వెళ్ళారు. అంటే
పిల్లల్లో ఓపిక తగ్గిపోయింది. పెద్దవాళ్లలో ఆలోచించే శక్తి కూడా లేకుండా పోయింది. రోజు మొత్తం ఫోన్ పట్టుకొని కూర్చోవడమే కాదు, దీని వెనుక ఇంకా కొన్ని కనిపించని కారణాలు కూడా ఉన్నాయి. మొబైల్, టీవీ, కంప్యూటర్ల మీద గంటలు గంటలు గడపడం ఒక పెద్ద కారణం. కానీ మీరు ఆన్లైన్ లో ఏం చేస్తున్నారు, మీ గ్యాడ్జెట్లను ఎలా వాడుతున్నారు, అది కూడా మనం చూసుకోవాలి. అంటే మనకి తెలియకుండానే మన బుర్రకి హాని చేసే చెత్త చెత్త అలవాట్లను మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఒకటి డూమ్ స్క్రోలింగ్. మీకు యాంగ్జైటీగా అనిపించిన, కంగారుగా అనిపించిన, బాధాకరమైన వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఆపకుండా స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీరు ఒక న్యూస్ తో మొదలుపెట్టి ఆపకుండా చెడు వార్తలను చూస్తూనే ఉంటారు. ఏమీ ఆలోచించకుండా సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ పైకి కిందకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. మన సృష్టిలో టైం అనే విషయం ఉంది అనే విషయాన్ని మర్చిపోతారు. మనం తినాలి ఈ టైంకి, పడుకోవాలి ఈ టైంకి. ఇప్పుడు మనం రోడ్డు మీద ఉన్నాం, ఫ్రెండ్స్ తో ఉన్నాం, ఫ్యామిలీతో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనే దాని గురించి పట్టించుకోవట్లేదు. చాలా సార్లు మీరు దాన్ని అసలు ఎంజాయ్ కూడా చేయలేరు. దాన్నే జోంబీ స్క్రోలింగ్ అంటారు. అంతేనా? ఇంకా ఉన్నాయి. ఒక షార్ట్ వీడియో చూడడం, తరువాత ఇంకొకటి, ఆ తరువాత ఇంకొకటి. దాన్ని ఆపాలనుకున్నా అది ఎప్పటికీ ఆగదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్ యాప్లు మిమ్మల్ని కట్టిపడేసేలా తయారు చేయబడ్డాయి. ముఖ్యమైనదేమీ జరగకపోయినా లైక్స్, కామెంట్స్, నోటిఫికేషన్ల కోసం ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండడం. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, మధ్యలో మళ్ళీ యూట్యూబ్, అన్ని మిల్లీ సెకండ్స్ లోనే మార్చేయటం. ఇది మీ దృష్టిని చెదరగొట్టి మీ మెదడుని మరింత అలసిపోయేలా చేస్తుంది. ఏదో ఒక టైం పెట్టుకుని టీవీ చూడటం లేదా చదువుల కోసం స్క్రీన్లో వాడడం కంటే నేను పైన చెప్పిన అలవాట్లను వదిలించుకోవడం మంచిది. కొద్దిసేపు ఫోన్ లేదా కంప్యూటర్ వాడడం పర్వాలేదు. సినిమాలు, ఆటలు, అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడటం, ఇవన్నీ అందరూ చేస్తారు. కానీ సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మీకు హోంవర్క్ లేదా ఆఫీస్ పని ఉందని తెలిసినా రీల్స్ లేదా ఆటలు ఆడడం ఆపలేకపోతే, ఎవరైనా మీ ఫోన్ తీసుకున్నప్పుడు మీకు కోపం లేదా చిరాకుగా అనిపిస్తే, విషయాలను మర్చిపోవడం, క్లాసులలో దృష్టి పెట్టలేకపోవడం, ఎప్పుడూ నిద్రగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం మానేసి బదులుగా మీ ఫోన్ కోసం చూస్తుంటే, ఈ పనులన్నీ జరుగుతుంటే అప్పుడే డిజిటల్ సరదా డిజిటల్ హానిగా మారుతుందని అర్థం. ఆన్లైన్ లో ఎక్కువ టైం పాస్ చేయడం వల్ల మెదడు బద్ధకంగా తయారై ఆరోగ్యం దెబ్బతినడం మొదలవుతుంది. ఇదంతా విని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లేదా కంప్యూటర్ ను పడేయాల్సిన అవసరం లేదు. ఈ సులువైన పద్ధతులు పాటించండి. ముందే నిర్ణయించుకోండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ యూట్యూబ్ చూస్తా, అంతే చాలు. మీ ఫోన్ లోని టైమర్ యాప్ ని వాడండి లేదా ఎవరినైనా గుర్తు చేయమని అడగండి. ప్రతి 30 నిమిషాలకు స్క్రీన్ నుండి దూరంగా చూడండి. కాస్త నడవండి, బాడీ స్ట్రెచ్ చేయండి. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ డిన్నర్ చేయడం స్టార్ట్ చేయండి. స్క్రోల్ చేస్తూ కాదు, పడుకోవడానికి గంట సేపు ముందు ఫోన్ పక్కన పడేయండి. ఇంట్లో అమ్మా నాన్నలకి హెల్ప్ చేస్తూ ఉండండి. మొబైల్ గేమ్స్ ని కాకుండా ఫిజికల్ గేమ్స్ ని ఆడండి. పుస్తకం చదవడానికి లేదా మీ స్నేహితులతో కూర్చొని మాట్లాడడానికి కొంత సమయం కేటాయించండి. యాప్స్ ని ఓపెన్ చేసే ముందు అసలు నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ఒక్కసారి అడగండి. ఇప్పుడు నాకు అవసరమా, లేకపోతే బోర్ కొట్టి ఓపెన్ చేస్తున్నానా? పిల్లలకి చదువు కోసం కాకుండా సరదా కోసం అయితే 1-2 గంటల కన్నా ఎక్కువ వాడితే ఫిక్స్ అయిపోండి. అర్థం చేసుకోండి ప్రమాదం అని. నా దృష్టిలో అయితే వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చే వరకు ఫోన్లు ఇవ్వద్దు. ఒకవేళ ఇద్దామనుకుంటే కీప్యాడ్ ఫోన్లు ఇవ్వండి. వాళ్ళకి ఫోన్ కాల్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏ అర్థమైనవి చూడడానికి ఉపయోగపడదు. పెద్దలకు, కాలేజీ పిల్లలకు 2-3 గంటలు వాడితే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రతిరోజు ఈ లిమిట్స్ ని దాటుతుంటే దాన్ని తగ్గించుకోవాల్సిన టైం వచ్చిందని అనుకోండి. కంప్యూటర్లో చేసే ఆఫీసు పని వేరు, కానీ అక్కడ కూడా మీరు బ్రేకులు తీసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి లేదా నా ఛానల్ ని చూడండి. మంచి డాక్యుమెంటరీలు చూడండి. ఆన్లైన్ కోర్సులు చేయండి. కేవలం టైం పాస్ కోసం రీల్స్ స్క్రోల్ చేయకండి. బంధువులతో మాట్లాడడానికి వీడియో కాల్స్ చేయండి. ఫ్యామిలీ ఫోటోస్ చూడండి. స్నేహితులతో సరదాగా షేర్ చేసుకోండి. ఆన్లైన్ లో ఎప్పుడు వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలను ఎప్పుడు షేర్ చేయకండి. హోంవర్క్ లేదా ముఖ్యమైన పనులు పూర్తయిన తర్వాతనే షోలు, సినిమాలు లేదా ఫిజికల్ గేమ్స్ ఆడండి. స్క్రీన్ టైం తగ్గించుకోవడం కష్టంగా అనిపిస్తే కుటుంబ సభ్యులతో లేదా మంచి స్నేహితులతో మాట్లాడండి.
ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. మొబైల్, నెట్, కంప్యూటర్ ఇవి డబ్బులిచ్చి కొనుక్కున్న మంచి సర్వెంట్స్ మాత్రమే. కానీ అవి లేకుండా బతకలేము అనే సిచ్యువేషన్ కి రాకండి. అలా వచ్చిందంటే ఈ పరికరాలు మన జీవితాన్ని శాసిస్తూ నాశనం చేస్తాయి, పనికిరాని మనిషిగా చేస్తాయి. వాటిని తెలివిగా వాడండి. నిజ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడు మీ మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని వేరే వాళ్ళకు కూడా చెప్పండి. 10 మందికి షేర్ చేయండి. వాళ్ళని ఇంకో 10 మందికి కూడా షేర్ చేయమని చెప్పండి. అండ్ ప్లీజ్, ఈ స్టోరీ మీకు చెప్పడానికి నేను మా టీం చాలా కష్టపడ్డాం. ఆ కష్టాన్ని గుర్తించి ఛానల్ కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని 150 లైక్స్ ఇస్తారని నమ్ముతూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.